సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం 2 నిమిషాల్లో మనము మొబైల్లోనే మనం థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలి. మనం ఏ యూట్యూబ్ వీడియోస్ కోసమైనా మనము థంబ్నెయిల్ అయితే పక్కా అవసరం అన్నమాట. మనం మన మొబైల్లోనే మన 2 నిమిషాల్లో మనం థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి. ఈ వీడియోకు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది. అలాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేస్తుంటే మన డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెట్టాను. వాళ్ళు లో బడ్జెట్లో డీల్స్ పడ్డప్పుడు వాళ్ళైతే మీకు డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరు అందులో జాయిన్ అయ్యి లో బడ్జెట్లో డీల్స్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఇప్పుడు థంబ్నెయిల్ కోసం చాలా యాప్స్ అయితే మీరు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే యాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా మనం సింపుల్గా మనం ఒకటే యాప్లో మనం థంబ్నెయిల్ అయితే చాలా బాగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ థంబ్నెయిల్ కోసం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకు ఈ ఒక అప్లికేషన్లో మనం అయితే థంబ్నెయిల్ అయితే ఈజీగా మనము ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ పైన సర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సర్చ్ బాక్స్లో మనము మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారా, వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే థంబ్నెయిల్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే లోగోస్ ఎడిట్ చేద్దాం అనుకున్నారా, అదాన్ని అయితే ఇక్కడైతే మనం టైప్ అయితే చేయాలి. నేను ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ ఎడిట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ థంబ్నెయిల్ అని. మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నేను ఇక్కడ ఎంటర్ చేసినాను. తర్వాత మనకు ఇక్కడ ఇలా అయితే ఓపెన్ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఇక్కడ థంబ్నెయిల్స్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇందులో మీరు దేనైతే చేద్దాం అనుకుంటున్నారు, బ్లాగ్స్లో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ట్రావెలింగ్, లేకపోతే ఇంకేదైనా మీరు కుకింగ్, ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఇక్కడ ఎంటర్ చేసి ఆ టైప్స్ ఆఫ్ మనకు థంబ్నెయిల్స్ అయితే వస్తుంటాయి. సో మనకు ఇప్పుడు ఇందులో మీరు దేన్నైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో మనకి ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో ఒక థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇందులో సింపుల్గా ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను దీంట్లో అయితే ఇదాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, మనకు సెలెక్ట్ చేసుకున్న థంబ్నెయిల్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మీరు ఇందులో ఈ ఫోటో ఎడిట్ చేయాలనుకున్నా, ఈ ఫోటో ప్లేస్లో మీ ఫోటో పెట్టుకోవాలన్నా సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ ఇచ్చుకొని ఇలా మనకు దీన్ని అయితే కిందికి అయితే తీసుకెళ్ళుకుంటే అది ఫోటో అనేది వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న ఫోటో ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే దాన్ని అయితే మీరు ఇక్కడ కింద గ్యాలరీ అని ఉన్నది కదా, గ్యాలరీ పైన క్లిక్ చేసి మీరు మనం ఇక్కడ గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మనకు గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇందులో ఏదైనా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు దీనికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఏదైతే ఫోటో అక్కడ పెట్టాలనుకుంటున్నారో దాన్ని అయితే మనకు గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి అందులో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని కొట్టి మీ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు యాడ్ పేజ్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్ మనకు ఈ పేజ్లోకి అయితే మన ఫోటో అయితే ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం దీన్ని ఇలా సింపుల్గా మనం దీన్ని అయితే ఇక్కడైతే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో దాన్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఉన్న వర్డ్స్ని దీనిపైన క్లిక్ చేసి మనకు ఇక్కడ ఉన్న వర్డ్స్నే ఇక్కడ మనము దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనేం చేస్తాం యూట్యూబ్ ఇలా మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో దాని అయితే ఇక్కడ మనకు ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను మొబైల్లో థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలి 2 నిమిషాలు అని దీనిపైన అయితే ఇచ్చాను అనమాట. సో ఇలా మనము ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కింద మనం ఇంకేదన్నా రాసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ మనం దీనిపైన ఎడిట్ అయిన దీనిపైన క్లిక్ చేసి మనం ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇక్కడ రాసి దీనిపైన క్లిక్ చేసి మనకు ఇక్కడ సింపుల్గా ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడైతే పెట్టుకొని మీరు ఇంకా ఏదన్నా ఇలా సింపుల్గా మనకు మీరు ఎక్స్ట్రా ఫోటోస్ కానీ ఇంకేదన్నా సరే యాడ్ చేసుకోవాలనుకున్నా ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. సరే, తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేసుకోవాలన్నా ఇలా బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు కింద కలర్స్ అని ఉంటుంది. కలర్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కింద మొత్తం కలర్స్ అయితే వస్తుంటాయి. మీరు దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేస్తుంది. ఇలా దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఇలా గ్రీన్ పైన క్లిక్ చేస్తే గ్రీన్గా, ఇలా
పింక్ ఇలా మీకు ఏదైతే కలర్ అయితే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో అలా ఇలా సింపుల్గా దానిపైన క్లిక్ చేస్తే మీకు కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకొని మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలా మనము ఒక్కటే యాప్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము థంబ్నెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వేరే రకాల అడ్డమైన యాప్స్ అన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని స్టోరేజ్ ఎక్కువ చేసుకునే బదులు ఈ కన్వా అప్లికేషన్లో మనం యూజ్ చేసి మనము థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డిజైన్ కానీ ఎలిమెంట్స్ కానీ టెక్స్ట్ కానీ ఇక్కడ కింద బ్రాండ్స్ కానీ ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి. మనం ఇవన్నీ వాడుకొని మనం సింపుల్గా ఇలా థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకొని ఇక్కడ మనకు కింద డౌన్లోడ్ సింబల్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నాం అనుకో మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే ఆ ఫోటో అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని మన డిజైన్ అనేది డైరెక్ట్ మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇలా సింపుల్గా మనము థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనము మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.